అందరికీ నమస్కారం. భాగవత కథలు 11వ రోజుకి స్వాగతం. వృషభాసురుని కథ. కంసుని ఆజ్ఞచే వృషభాసురుడనే రాక్షసుడు కృష్ణుని చంపాలనే తలంపుతో భయంకరమైన వృషభాకారంతో వచ్చాడు. గోకులంలోనికి ప్రవేశిస్తూనే కొమ్ములాడిస్తూ తోకను ఎత్తిపెట్టి కొమ్ములతో రివ్వున పొడవబోతూ వస్తుంటే లేగలు భయపడి తల్లుల పాదాల వద్దకు పరిగెత్తాయి. గోమాతలు ఆ రాక్షసునికి భయపడి పారిపోతూ ఉంటే వాటిని వెంబడించి తరమసాగాడా రాక్షసుడు. గోకులమంతా ఆర్తనాదాలతో నిండింది. కృష్ణుడు, ఓ రాక్షసి, బలహీనులపైన కాదు నీ ప్రతాపం, ఇటు వచ్చి నాతో పోరు అంటూ చేతులు చరిచి పిలిచాడు. దారిలోనే వీడిని అడ్డగించి ఏనుగు మరో ఏనుగును నెట్టినట్లుగా వాడిని 18 అడుగుల మేరకు విసిరివేశాడు. వాడు లేచి తల ఎత్తి పొడవటానికి రాగా వాడి తలపైన కొమ్ము ఒకటి విరిచి దానితోనే వాడి తల పగలగొట్టగా వాడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఆ దానవుని చావుకు మొదమందిన దేవతలు కృష్ణునిపై పూలవాన కురిపించారు. ఇచ్చట బృందావనంలో ఇలా సంఘటనలు జరుగుతూ ఉండగా ఒకనాడు దేవర్షి నారదుడు మధురలోని కంసుని వద్దకు వచ్చాడు. కలహభోజనుడైన ఆ ఋషి ప్రసంగవశాత్తు దేవకికి 8వ గర్భంలో పుట్టినది మగ శిశువే అని, అతడే మందలో పెరుగుతున్న శ్రీకృష్ణుడని, బలరాముడు వసుదేవుని మరొక భార్య రోహిణీ కుమారుడని, అతని చేతితో మాయమైన బాలిక యశోద కుమార్తె అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవర్షి మాటలతో కంసునికి మరణ భయం పట్టుకుంది. అయినా కృష్ణుణ్ణి ఎలాగో అలాగా చంపే ప్రయత్నం మానకూడదనుకున్నాడు. వసుదేవుణ్ణి చంపబోయి నారదుడు వద్దని చెప్పగా మానివేశాడు. దేవకీ వసుదేవులను మరలా చెరసాలలో బంధించాడు. కేసి అనే రాక్షసుణ్ణి కృష్ణుణ్ణి చంపమని నియోగించాడు. ఈ లోపున తనకిష్టమైన వారితో రహస్యాలోచనలు చేశాడు. తన వద్ద ఉన్న చాణూరుడు, ముష్టికుడు అనే మల్లయోధులను రామకృష్ణులతో పోరించి వారిని చంపాలని ఎత్తువేశాడు. అంతకుముందు తన పట్టపుటేనుగు కువలయాపీడముచే త్రొక్కించి చంపమని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు కేసిని చంపుట. ధనుర్యాగం చూడడానికి అని వంకపెట్టి రామకృష్ణులను తన నగరానికి రప్పించడానికి అక్రూరుని పంపుతూనే కృష్ణుని చంపిరమ్మని కేసి అనే అసురుణ్ణి పంపాడు కంసుడు. ఆ రాక్షసుడు ఒక పెద్ద గుర్రం రూపం ధరించి బృందావనానికి వచ్చాడు. ఆ గుర్రం నడకకు భూమి అదురుతోంది, సకిలిస్తే ఆకాశం అదురుతోంది. దానిని చూచి గోకులంలో అంతా ఇది రాక్షసమాయ, అంతా పారిపోండి అంటూ పారిపోవడం మొదలుపెట్టారు. ఆ కేసి దుర్బలుల జోలికి వెళ్లకుండా తిన్నగా కృష్ణుని మీదకే పోయాడు. శ్రీకృష్ణుడు గోపాలులను భయపడవద్దని చెప్పి వాడికి ఎదురు వెళ్ళి తనను కరవబోయిన ఆ కేసి నోట్లోనికి తన చేయి చూపించి విపరీతంగా పెరిగేటట్లు చేశాడు. దానితో వాడి దంతాలు విరిగిపోయి ఊపిరి స్తంభించి కనుగురుడ్లు బయటకు వచ్చాయి. వాడు తన నిజరూపంతో రాక్షసుడిగా మారి బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దేవతలు మరోమారు పుష్పవృష్టి కురిపించి కృష్ణుణ్ణి ప్రశంసించారు. బృందావనానికి అక్రూరాగమనం. కంసుడు పంపిన అక్రూరుడు రామకృష్ణులను మధురకు తీసుకొని రావడానికి బృందావనం వెడుతూ ఇలా అనుకున్నాడు. నేను పూర్వజన్మలో చాలా సుకృతం చేశాను, ఎంతో తపస్సు చేశాను. మహర్షులకు కూడా ఎంతో తపస్సు చేస్తే గానీ లభించని శ్రీహరి దర్శనం కలుగుతోంది అని ఆనందించాడు. గోకులం చేరుకుని బలరామకృష్ణులిద్దరినీ దర్శించి నమస్కరించి వారి యోగక్షేమాలు అడిగాడు. వారు అతనిని నందుని వద్దకు కొనిపోగా నందుడు అక్రూరుడు సజ్జనుడని ఎరుగును కనుక అతనికి అతిథి సత్కారాలు చేసి భోజనం పెట్టించాడు. పిమ్మట తీరికగా కూర్చున్నప్పుడు మధుర వార్తలు అడిగి చెల్లెలి మొర వినకుండా మేనల్లుళ్లను వరుసగా చంపుతున్న కంసుని రాజ్యంలో ప్రజలకు క్షేమం ఎక్కడా అన్నాడు. కృష్ణుడు మాటలో అందుకొని ఇలా అని అడిగాడు. అయ్యా, అచట మీరు మీ బంధువులందరూ క్షేమమే కదా? ప్రజలు సుఖంగా ఉన్నారా? మా వారు ఏ చింత లేకుండా ఉన్నారా? నా కారణంగా కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులు బ్రతికి ఉన్నారా? వారు నాకు చెప్పమని నీతో ఏమైనా చెప్పారా? వారిని పట్టించుకోవడం లేదని విచారిస్తున్నారా? మీరిక్కడికి రావడానికి ఏదో బలవత్తరమైన కారణం ఉండి ఉంటుంది. అది తెలుసుకోగోరుతున్నాను, వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు అక్రూరుడు వరుసగా నారద మహర్షి కంసునికి చెప్పిన మాటలు, అది మొదలు కంసుడు చేయబోయిన పనులు,
ధనుర్యాగవంకతో తమను రప్పించి చంపించాలని కుట్ర పన్నడం అన్నీ వివరంగా వివరించాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలకు నవ్వి, నందాది పెద్దలకు మహారాజు యాగం చూడటానికి ఆహ్వానం పంపాడు కదా, తప్పకుండా వెళ్ళాలి. ఆయనకు కానుకలుగా ఇవ్వడానికి పాలు, పెరుగు, నెయ్యి, ఇతర కానుకలు అన్నీ సిద్ధం చేయండి. త్వరగా బయలుదేరిపోదాం అని చెప్పగా గోపాలకులందరూ ఆ ప్రయత్నం చేయడానికి తమ ఇండ్లకు వెళ్ళారు. అక్రూరుడు శ్రీకృష్ణుని మధురకు తీసుకొని పోవడానికి వచ్చాడని, కృష్ణుడు బలరాముడు అతనితో బయలుదేరబోతున్నారని విన్న గోపికల గుండెలు గుబేలుమన్నాయి. అతని విరహం మనం భరించలేము, మనం కూడా ఎవరికీ తెలియకుండా మధురకు పోదాం అని రహస్యంగా ప్రయత్నించారు. శ్రీకృష్ణుడు దానిని తెలుసుకొని ఒక చెలికత్తె ద్వారా అటువంటి పని పూనుకోవద్దని వారికి వార్త పంపి బలరామ సహితుడై అక్రూరుడు తెచ్చిన రథంపై మధురకు బయలుదేరాడు. పాపం గోపికలు విరహార్తులై రథం కనుచూపు మీద దాటిపోయే వరకు చూస్తూనే ఉన్నారు. అలా బయలుదేరిన రథం కొంత దూరం వెళ్ళి యమునా నదికి చేరింది. అక్కడ బలరామకృష్ణులు రథం దిగి నది వద్దకు వెళ్ళి దర్పణంలా ప్రకాశిస్తూ ఉన్న మధురమైన జలంతో దాహం తీర్చుకుని తిరిగి వెళ్ళి రథంపై కూర్చున్నారు. అక్రూరునికి యమునలో బలరామకృష్ణులు కనిపించుట. బలరామకృష్ణులు వచ్చి రథం ఆరోహించిన పిదప అక్రూరుడు యమునకు వెళ్ళి నదిలో దిగి స్నానం చేసి అగమర్షణ మంత్రాలు చదువుతూ నదిలోనే కొంతసేపు ఉన్నాడు. అతనికి ఆ నదీ జలగర్భంలో బలరామకృష్ణులు కనిపించారు. అదేమిటి, వారెప్పుడు వచ్చారు నదికి అని ఆశ్చర్యపోతూ అతను రథం వైపు చూశాడు. రథం మీద కూడా వారున్నారు. ఇది తన భ్రమ కావచ్చు, లేకపోతే ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉండగలరు అనుకుని మరలా నీటిలో మునిగాడు. మరలా వారు నీటిలో కనపడ్డారు. ఈసారి బలరాముడు శేషుడుగాను, కృష్ణుడు దానిపై పవళించి ఉన్నట్లు కనిపించారు. ప్రహ్లాద, నారదాది భక్తజనులు ఆయన్ను సేవిస్తూ ఉంటే లక్ష్మీ సమేతుడై కనపడ్డాడు. అక్రూరుడు పరమభక్తుడొకటచే ఆ పరంధాముని పరిపరి విధాలా స్తుతించాడు. తన మీద గల అవ్యాజానురాగంతో భగవంతుడలా సాక్షాత్కరించాడని ఉప్పొంగిపోయాడు అక్రూరుడు. జపం చాలించి వెళ్ళి రథం ఎక్కగానే శ్రీకృష్ణుడు నవ్వుతూ, నది దగ్గరే కదా, మీ స్నానానికి ఇంత ఆలస్యమైందేమి అని అడిగాడు. అప్పుడు ఆ భక్తవరేణ్యుడు, స్వామి, నీవు లేని చోటు లేదు. అటు నీటిలోనూ, నేలపైన, అటు నింగిలోనూ కనిపిస్తోంది నీ రూపం అని నమస్కరించి రథం నడిపించాడు. ఆ సాయం సమయానికి రథం మధుర చేరింది. అక్రూరుడు వారిని తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. కానీ కృష్ణుడు దుష్ట కంసవధ ముందు జరిపి తదనంతరం మీ ఇంటికి వస్తాను అని బదులు చెప్పాడు. ఆ విధంగా కృష్ణుడు మధురలోకి ఎలా ప్రవేశించాడు, ప్రవేశించిన తర్వాత ఏమేం చేశాడు అనేది రేపటి కథలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.